మూవీలో అసలు హీరోయిన్ ఎందుకు పెట్టారు అన్న విషయం నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. గైస్, రీసెంట్గా మన విజయ్ ఆంటోనీ గారు లీడ్గా వచ్చిన భద్రకాళి అనే మూవీ అయితే థియేటర్స్లో రిలీజ్ అయింది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూసి రావడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, మన హీరో కిట్టు ఏమో ఒక స్కామ్ లో ఇరుక్కుని జైలుకి వెళ్తాడనమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, తను అలా జైలుకి వెళ్ళడానికి కారణం ఎవరు అండ్ కిట్టు ఒక బ్రోకర్ లా ఎలా మారతాడు, ఇలాంటివన్నీ కూడా మనం అయితే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీ డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ అయితే చాలా బాగుందండి. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా రన్ అవుతుంది అనమాట. అలాగే ఇంటర్వల్ బ్లాక్ దగ్గర వచ్చిన ట్విస్టే గానీ అండ్ ఈ మూవీలో వీళ్ళు ఇచ్చిన మెసేజే గానీ ఈ రెండు కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పర్లేదండి, వాళ్ళ క్యారెక్టర్స్ కి తగ్గట్టు వాళ్ళు డీసెంట్ గానే పర్ఫార్మ్ చేశారు. అండ్ ఈ మూవీకి మన విజయ్ ఆంటోనీ గారు ఇచ్చిన సాంగ్స్, బీజిఎం, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా పర్లేదండి, స్టోరీకి తగ్గట్టు డీసెంట్ గానే ఉన్నాయి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, మూవీ అయితే అక్కడక్కడ కొంచెం స్లో పేస్ లో రన్ అవుతుందండి. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా రన్ అయినప్పటికీ కూడా సెకండ్ హాఫ్ మొత్తం కూడా చాలా ఫ్లాట్ గా రొటీన్ గా రన్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గైస్, ఈ మూవీలో విలన్ క్యారెక్టరైజేషన్ ని అండ్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ని ఈ రెండింటిని కూడా ఇంకాస్త బెటర్ గా డిజైన్ చేసుకుంటుంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించిందండి. నిజం చెప్పుకోవాలంటే గైస్, ఈ మూవీలో అసలు హీరోయిన్ ఎందుకు పెట్టారు అన్న విషయం నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. నిజంగా ఈ మూవీకి అసలు హీరోయిన్ అవసరం లేదన్నమాట. అండ్ ఈ మూవీలోని ఎమోషన్స్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఎడిటింగ్ వర్క్ ని ఇంకాస్త బెటర్ గా చేసి సెకండ్ హాఫ్ లో ఉన్న అనవసరమైన సీన్స్ ని డిలీట్ చేసి ఉంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే గైస్, ఈ భద్రకాళి మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే మూవీ అయితే పర్లేదండి, జస్ట్ టైం పాస్ కోసం ఒకసారి అయితే చూసేయొచ్చు. అండ్ నేను ఈ మూవీకి 5కి 2 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. అండ్ మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి కింద హైప్ అని వస్తుంది దాన్ని కూడా కొట్టేసి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి, ఓకేనా.